11 నెలలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని చెప్పొచ్చు. చాలామంది జీవితాల్లో సంతోషం లేకపోవచ్చు, చాలామంది జీవితాల్లో సంతోషం ఉండవచ్చు. ఈ 11 నెలలు కొంతమంది అనుకున్న దానికంటే ఇంకా సంతోషంగా ఈ 11 నెలలు కొంతమంది జీవితంలో జరిగి ఉండొచ్చు. అనుకున్న దానికంటే ఎక్కువ బాధకరంగా, విచారంగా, కష్టాలు గుండా, దుఃఖాలు గుండా ఈ 11 నెలలు వెళ్ళి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది కూడా సంభవించదు. అది మనం విశ్వసించాలి. మన జీవితంలో దేవుడు సుఖాన్ని ఇచ్చాడంటే అది దేవుడు అనుమతించాడని విశ్వసించాలి. మన జీవితంలోకి ఏదైనా బాధను అనుగ్రహించాడంటే అది దేవుడు మన జీవితంలోకి అది అనుమతించాడు అని మనం విశ్వసించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవ జీవితం అనేది ఆయన చిత్త ప్రకారంగా, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళ జీవితాల గురించి నేను మాట్లాడుతున్నాను. అది దేవుని ఇష్ట ప్రకారంగా ఆ జీవితాన్ని కొనసాగుతూ ఉంటాయి. సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన, బాధ అయినా ఏదైనప్పటికీ కూడా. అయితే ఇప్పుడు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది అంటే అంతమంది అని కూడా చెప్పొచ్చేమో, క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్లో బిజీ అయిపోతున్నారు, ప్లానింగ్స్లో బిజీ అయిపోతున్నారు. న్యూ ఇయర్ ప్లానింగ్స్, క్రిస్మస్ ప్లానింగ్స్ ఎంత అద్భుతంగా చేయాలి, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఘనముగా మన కోసం చెప్పుకుంటారు అనే ఆలోచనలో కొంతమంది. మంచి మంచి డెకరేషన్స్, రకరకాల డ్రామాలు, ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి, సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది ఉర్రూతలూగుతూ ఉన్నారు. ధనికంగా ఎక్కువ డబ్బున్న సంఘాలు విరివిగా ఖర్చు పెడుతున్నారు. లేని చిన్న సంఘాలు, పేద సంఘాలు తమకున్న స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం సెలబ్రేట్ చేసుకునే విధానం బట్టి దేవుడు మన విశ్వాస జీవితాన్ని లెక్కించడు. దయచేసి క్రైస్తవులారా గమనించండి. మీరు ఎంత అద్భుతముగా ప్లానింగ్ చేస్తున్నారు, ఎంత ఉన్నతమైన స్థితిలో డబ్బులు వెచ్చించి మీ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అనే దాన్ని బట్టి మీ విశ్వాస జీవితం ఆధారపడదు. దేవుని దృష్టిలో అది 0 అని చెప్పాలి. మీ యొక్క ఆరాధనలు దేవుణ్ణి ఆనందించేగా ఉండాలి. కాబట్టి దయచేసి మీ సెలబ్రేషన్లకి డబ్బులు ఎక్కువగా వెచ్చించకండి, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకండి. మీకు స్థాయి ఉంటే, ఆర్థికంగా మీరు అంత స్థిరంగా ఉంటే పేదల్ని ఆదుకునండి, పేదలకి బట్టలు కొనివ్వండి, మంచి భోజనం పెట్టండి, వాళ్ళకి కానుకలు ఇవ్వండి. అంతే తప్ప అప్పు చేసి క్రిస్మస్లు చేయకండి, అప్పు చేసి న్యూ ఇయర్లు చేయకండి, అప్పు చేసి మీ సేవకులకు కానుకలు ఇవ్వకండి. దయచేసి దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో కానుకలు ఇవ్వద్దని, సేవకులకు ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు. అప్పు చేసి ఇవ్వకండి. మీ దగ్గర ఆ స్థాయి స్తోమత ఉంటే, అంత ఆర్థికంగా మీరు బలంగా ఉంటే, మీకు హృదయానికి తోచినంత కానుకలు విరివిగా ఇవ్వండి. నేను కాదనట్లేదు, కానీ అప్పు చేయకండి. సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకండి. పేదలు సంతోషపడేలా మీరు మీ యొక్క క్రిస్మస్ను, మీ యొక్క న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారంగా మన విశ్వాస జీవితాన్ని దేవుడు లెక్కిస్తాడు. మత్తయి సువార్త 25 ప్రకారంగా మనకి క్రియలను బట్టి మన మీద తీర్పు ఆధారపడి ఉంటుంది. అంతేగాని గొప్పగా క్రిస్మస్ చేసుకున్నంత మాత్రాన, గొప్పగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన దేవుడు దాన్ని బట్టి సంతోషించడు. దయచేసి విశ్వాసులారా, క్రైస్తవులారా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి మీరు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.